ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 2 ఆగస్టు నుండి 8 ఆగస్టు వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. వాహనాలు నడిపే సమయంలో, ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో అత్యుత్సాహంతో కాస్త మిమ్మల్ని మీరు మర్చి మాట్లాడేటువంటి మాటలు కాస్త వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్థిర చరాస్తుల విషయాలలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదో వివాదాస్పదం అవుతున్నాయి తమ ఆస్తులను, లేక తక్కువలో కొనడానికి అవకాశంగా ఉంది, తక్కువలో వస్తున్నాయి కదా అనేటువంటి ఒక భావంతోనో ఏదో ఒక రకమైనటువంటి కొందరు సలహాలు ఇవ్వడం వల్లనో తమ స్థిర చరాస్తుల విషయాలలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అమ్మడంలో కానీ కొనడంలో కానీ కాస్త జాగ్రత్త వహించండి. డబ్బు ఖర్చు పెట్టడంలో, ఎదుటి వారికి అప్పు ఇవ్వడంలో కూడా అప్పిచ్చి అనవసరమైనటువంటి వివాదాన్ని తెచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ విషయంలో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. చక్కగా మీ సామర్థ్యానికి తగినట్టు విధంగా తక్కని స్థాయి, అంతేకాకుండా ఒక చక్కని సంతృప్తికరమైనటువంటి వాతావరణము ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. తినుబండారాల విషయంలో సకాలానికి భోజనం తీసుకోవడంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీలకు సామాన్యంగా ఉంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము అలాగే గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అనవసర వివాదాలకు కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న చికాకులు కూడా ఏర్పడవచ్చు, కానీ మీ పరపతికి మీ యొక్క స్థాయికి మాత్రం పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు మాత్రం కనపడటం లేదు. సోదర వర్గంతో స్వల్పమైనటువంటి వివాదాలు ఉన్నా కానీ మీ యొక్క జ్ఞాతుల వల్లనో లేక సోదరుల వల్లనో కొంత మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక ఆస్తుల విషయంలో కూడా కొంత మీకు మేలు జరగవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో లేదా తల్లిగారి వైపు ఉండేటువంటి కొంతమంది బంధువుల యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఒక రకమైనటువంటి కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఇక తీర్థయాత్రలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. పర్వత ప్రాంతాలకు వెళ్ళి సందర్శించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులు మాత్రం కాస్త తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంకో కొత్త ఉద్యోగాని కోసమే ప్రయత్నం చేద్దాము అనేటువంటి ఇలాంటి భావాలు కాస్త 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రస్తుతం ఉండేటువంటి ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగ ధర్మానికి కొద్దిగా వైవిధ్యంగా అదనపు బాధ్యతలు మీపైన పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనము, వైద్యుణ్ణి సంప్రదించడము ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. కాస్త కృషి చేయాల్సిన పరిస్థితి మాత్రం మీకు కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్రాన్ని, కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అలాగే ఏదైనా దేవాలయంలో శనికి తైలాభిషేకం కూడా చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాస్త కఠినమైనటువంటి వాక్కులు, కఠినంగా మాట్లాడవలసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా చిన్న చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు కూడా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా లావాదేవీలలో అనవసరమైనటువంటి టెన్షన్స్ ఇవి కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి. ఇక తమ పరపతికి, తమ సామర్థ్యానికి, తమ యొక్క తాహత్తుకు పెద్దగా చికాకులు రావు. గౌరవానికి కూడా పెద్దగా చికాకులు ఉండేటువంటి అవకాశాలు మాత్రం లేవు. ఇక నూతన వ్యాపారాల కోసమై మీరు చేసేటువంటి ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలోనో మూడవ ప్రయత్నంలో వెళ్ళేటువంటి అవకాశం కనబడుతున్నాయి. సహవాస దోషంలో కాస్త చికాకులు కనబడుతున్నాయి. స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. గృహంలో స్వల్పమైనటువంటి ఒక అనిశ్చిత స్థితి, ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవడం, ఒకరి మాట ఒకరు పట్టించుకోకపోవడం, లేనిపోయినటువంటి ఈర్ష్య ద్వేషాలు ఇవి కాస్త దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాల్సింది చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్థానచలనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా మీరు రెండవ ప్రయత్నంలోనూ మూడవ ప్రయత్నంలోనూ జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయాలలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వివాదంగా ఉండేటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి విషయంలో ఒకటికి రెండు సార్లు సరి అయినటువంటి ఏదైతే చట్టపరంగా కానీ లేదా ఒక క్రమబద్ధంగా మీకు అధికారికంగా ఉండేటువంటి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని అవలంబించి దాన్ని సురక్షితంగా మార్చుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా యథావిధిగా దుర్గా స్తోత్రం అలాగే సూర్యాష్టకం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కూడా యథావిధిగా అనవసరమైనటువంటి కోపతాపాలు, కావేశాలకు కాస్త దూరంగా ఉండండి. వివాహ సంబంధాలు కుదిరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వివాహ సంబంధాల కోసమే, వివాహ ప్రయత్నం కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో కొంత పురోగతి కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సహవాస దోషాలు కానీ, చెప్పుడు మాటలు వినడం వల్ల కానీ అనవసరమైనటువంటి మీలో మీకే ఒక రకమైనటువంటి ఉద్రేకం ఏర్పడి తమకు తామే కుటుంబ వాతావరణాన్ని అశాంతిగా మార్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా తమ సంతానం యొక్క విద్యా విషయాల్లో కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి. చిన్నగా ఒక చూపు వాడిపైన ఉంచాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకులు రాకపోవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగస్తులకు చక్కగా ఉంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావటమో లేదా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొంత ఇంక్రిమెంట్స్ అలాంటివి రావటమో మీకు జరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక బంధువులతో లేదా చుట్టుపక్కల వాళ్లతో కాస్త మీరు ఒక సంయమనంతో తొందరపడే ఆవేశాలకు రాకుండా కాస్త ప్రశాంత పరిస్థితితో మెదగాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతినిత్యము కూడా యథావిధిగా లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం అలాగే రామచంద్రస్వామి స్తోత్రం ఏదైనా ప్రతినిత్యము పారాయణం చేయండి. అనేక విధాలైనటువంటి అశాంతికి కాస్త అశాంతి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. డబ్బు అనాలోచితంగా ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. తన యొక్క మాతృవర్గీయుల ద్వారా మాతృవర్గం వారికి కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న వివాదాలు ఏర్పడడం, అందులో మీరు కూడా మీ వంతు బాధ్యత దాని పరిష్కారం కోసం మీ వంతు బాధ్యత మీరు నిర్వర్తించి రావాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఆర్థిక పరంగా కూడా మీ యొక్క మాతృవర్గీయులకు ఏదైనా మీరు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి రావడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఈ వారం. ఆరోగ్య విషయంలో అనవసరమైనటువంటి శ్రద్ధ పనికిరాదు. తొందరపడే ఆవేశంతో మాట్లాడడం మాత్రం కాస్త తగ్గించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగంలో యూనియన్లని తర్వాత ఎన్నికలని ఇలాంటి వాటి విషయాలలో కూడా ముందుగా మిమ్మల్ని మీరే పెద్ద మనిషిగా మీరే వారి నాయకుడిగా భావించడాలు, ముందు మీతో మాట్లాడడం, వెనకాలే మీకు వెన్నుపోటు పొడవడాలు ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. అలాంటి వ్యక్తుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా కూడా లోకం దృష్టిలో మీరు
ఒక మంచి గంభీర్యమైన వ్యక్తే, కానీ ఆర్థికంగా కూడా ఏదో తెలియకుండానే కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. వారాంతంలో కొంత మార్పు, కొంత అనుకూలత మీకు ఏర్పడవచ్చు. శ్రేయోభిలాషులు చెప్పినటువంటి సలహాను పాటించేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామిని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి టెన్షన్స్ అనుభవించి చివరికి అది పని సాఫల్యమవుతుంది, ఆ పని పూర్తవుతుంది చివరిలో. ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరి అయిన ఆలోచనలే చేయడం, సరి అయినటువంటి ఒక పద్ధతిని అవలంబించినా కానీ ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఒక రకమైనటువంటి అపనమ్మకం, ఇలాంటి పరిస్థితులు కాస్త మీరు ఈ వారం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో గత వారం చెప్పినట్టుగా ఆరోగ్య విషయంలో ఎలాంటి అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఎక్కువగా ఆలోచించడం మాని ఏది అవసరమో ఏది చేయాలో దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక నూతన ఉద్యోగాలలో ప్రవేశం లభించడం లేదా ఉన్న ఉద్యోగంలోనే కాస్త ఉన్నతి ఏర్పడటం, ఇలాంటివి కూడా ఈ వారం అభివృద్ధి మీకు కనపడుతూ ఉంది. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాలలో సామాన్యంగా ఉన్నా కానీ వారాంతంలో కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మీకు చక్కని గౌరవము, పరపతి, ఇవి సామాజిక పరంగా కూడా ఇవన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైతే ఒక శాశ్వత నివాస యోగ్యత కానీ లేదా చక్కని ఉద్యోగం కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో రెండవ ప్రయత్నంలో మీకు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం ఒక వివాహ విషయాలలో కూడా కొంత అనిశ్చిత స్థితి, ఏది సరి అయినటువంటి సంబంధం, ఏది నిర్ణయం తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త స్నేహాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త, నియంత్రణ మాత్రం అవసరమని ఈ వారం చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా దుర్గా స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. గణపతికి గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా సమస్యలు తీరినా కానీ మీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల వృధా వ్యయము, అనవసరమైనటువంటి అనాలోచితంగా మీరు ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితి, ప్రయోజనం కానటువంటి ఖర్చులు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతుంది. కనుక ధనాన్ని ఖర్చు చేసేటువంటి సమయంలో మాత్రం కాస్త ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ప్రభుత్వపరంగా కానీ ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు కానీ లేదా ప్రభుత్వపరంగా మీకు రావాల్సిన ధనం కానీ ఇవి మీకు ఆ విషయాల్లో కొంత మీకు ఫైరవిలు చేసుకోవటంలో కానీ అనుకూలత ఉందని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం అంతా కూడా కాస్త కోపతాపాలకు దూరంగా ఉండండి. సహవాస దోషాలు, ఎందుకంటే గతంలో ఏర్పడినటువంటి అనుభవాల దృష్ట్యా కొద్దిగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తూ ముఖ్యంగా స్త్రీ పురుష విషయాలలో, స్నేహాల విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శత్రువులపై ఆధిపత్యాన్ని చూపిస్తారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, మీలో ఉండేటువంటి నైపుణ్యాన్ని, మీలో దాగి ఉన్నటువంటి చక్కని దక్షతని అన్నీ కూడా మీరు నిరూపించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమై కొంత అవకాశాలు రావటం, అందులో మీరు ముందుకెళ్ళటం ఇవి కూడా కనపడుతున్నాయి. అయితే కుటుంబ వ్యవహారాలలో మాత్రం అన్నదమ్ముల మధ్య కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా కొంత అశాంతి, ఒకరి మాట ఒకరు పట్టకపోవడం, ఇలాంటి విషయాలలో కాస్త మీరు ఓపికగా ఒక పెద్ద మనిషిగా కాస్త శాంతంతో ఆవేశాలకు దూరంగా నిర్వర్తించినట్లయితే కుటుంబ వాతావరణం కూడా కాస్త ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక
తన సంతానం యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసే ఆలోచనలు విపరీతంగా చేస్తారు. ఏదైనా ఒక మార్గాన్ని అన్వేషించడంలో ఈ వారం అంతా నిమగ్నమై ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంది, వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అలాగే సూర్యాష్టకాన్ని కూడా ప్రతినిత్యము పారాయణం చేయండి. ఒక పేదవాడికి వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో తెలియనట్టు ఒక రకమైనటువంటి అభద్రత, వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, ఊహల్లో విహరించడం ఎక్కువ, వాస్తవంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా అనవసరమైనటువంటి కాలయాపన వల్ల, అనవసరమైనటువంటి ఆలోచనల వల్ల మీకు సమయాన్ని వృధా చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ప్రతి విషయంలో కూడా మీరు ఒక శ్రేయోభిలాషుల యొక్క సలహా విన్నట్లయితే, ఆ విధంగా మీరు ఒక అడుగు వేసినట్లయితే అప్పుడు మాత్రం మీకు యోగ్యత, భవిష్యత్తు చక్కగా ఉంటుందని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. నూతన విద్యా విధానంలో నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో మాత్రం పరపతి ప్రతిష్టకు మాత్రం భంగం రాదు, కానీ ఆర్థికంగా మాత్రం స్వల్పమైనటువంటి చికాకులు మాత్రం వచ్చే అవకాశం ఉంది. తన సంతానం యొక్క అభివృద్ధి మీకు చక్కని ఆనందాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో మీకు చక్కని శుభవార్తలు కూడా వినొచ్చు. అంతేకాకుండా సంతానం యొక్క వివాహ విషయాలలో మీపై ఒక రకమైనటువంటి ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. ఇక ఏదైతే నూతన వ్యాపారాల కోసం కానీ నూతన ఉద్యోగాల కోసం కానీ మీరు చేసే ప్రయత్నంలో, రెండవ ప్రయత్నంలో కొంతవరకు సఫలం కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా కొంత పురోగతి కూడా కనపడుతోంది ఈ వారం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, బృహస్పతి స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అవి ప్రతినిత్యము చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే గోవుకి నల్ల నువ్వులు కొద్దిగా కొంత భాగం మాత్రమే గోవుకు ఆహారంగా పెట్టే ప్రయత్నం చేయండి. తర్వాత పేదవాడి కొంత ఆహారం తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకులు లేకున్నా కానీ ఒక బాధ్యతతో పాటు 4 అదనపు బాధ్యతలు మీరు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ ధర్మంగా విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి, పేరు వస్తుంది, అందరూ మెచ్చుకుంటారు, ప్రశాంతత ఉంటుంది, కానీ అసలు ఒక క్షణం తీరిక లేనటువంటి పరిస్థితి మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక మాతృవర్గీయులకి, తల్లికి సంబంధించినటువంటి వారి బంధువులకు కూడా కొన్ని అనారోగ్య సూచనలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో, రాజకీయంగా ముఖ్యంగా మీలో ఉండేటువంటి ఆలోచనలు ఎటు వారికి అత్యుత్సాహంతో తెలపడం వల్ల మీ యొక్క భవితవ్యానికి, మీ యొక్క భవిష్యత్తుకు కొంత ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చిక్కగా ఉండకపోవచ్చు, కానీ ఒక ప్రణాళికను చక్కని ప్లానింగ్లో మాత్రం మీకు కొంత అస్తవ్యస్తం ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు కొంత సంయమనంతో ఉండండి. పై అధికారులతో నొప్పింపక తానొవ్వక అనేటువంటి మార్గాన్ని అవలంబించండి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి కాలయాపన వల్ల, అనవసరమైనటువంటి ఎక్కువగా ఆలోచించడం వల్ల కొంత మీకు ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు శనేశ్వర ధ్యానాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. అలాగే సుదర్శన స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ, అంతేకాకుండా అనవసరమైనటువంటి చిన్న మాటలే చిలికి గాలివానలాగా మారి అనవసరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకొని అశాంతికరమైన వాతావరణాన్ని మీరు సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సామాజిక పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అంతేకాకుండా పరపతి విషయంలో కూడా పెద్దగా భంగం ఏర్పడదు. రావలసినటువంటి ధనం ఆర్థికంగా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అందులో పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి
ప్రతిష్టకి, భాగస్వామ్య వ్యాపారుల మధ్య కానీ స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. మీరు ఎదుటివారిని ఎంత చక్కగా చూసినా కానీ, ఎంత విశ్వసించినా కానీ వాళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఒక రకంగా మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడి, అలాంటి కొన్ని దృష్టాంతాలు కనబడి మీకే మీరు మానసికంగా బాధపడి తగినటువంటి స్వీయ రక్షణ అవసరం అనే విధంగా మీ యొక్క మార్గం ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. బాగుంది కదా అని మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా కానీ 1-2 విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి ప్రతినిత్యము కూడా లేదా ప్రతి మంగళవారం కూడా క్షీరాభిషేకం చేయించేట ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం గతంలో వారం చెప్పినట్టుగానే కొన్ని విషయాల్లో అనుకూలత ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధించే విధంగా ఉంటారు. అంతేకాకుండా తమ సంతానానికి కానీ లేదా తమకు కానీ అవివాహితులు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలలో కూడా గతంలో ఉండేటువంటి వైషమ్యాలు దూరమయ్యి సఖ్యత కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై తాము పై చేయి సాధించే విధంగా మీకు ముందడుగు వేస్తారు. అంతేకాకుండా ముఖ్యంగా వృత్తిపరంగా లేదా వ్యాపారపరంగా లేదా ఉద్యోగపరంగా మాత్రము మీ యొక్క అధికారాన్ని కానీ మీ యొక్క స్థాయిని కానీ కాస్త భంగపరిచేటువంటి ఆలోచనలు చేస్తున్నారనే విషయాన్ని తెలిసి మీకై మీరు నొప్పింపక తానొప్ప కానీ మీకై మీరు మీ యొక్క స్థానాన్ని పదిలపరచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఈ వారం కాస్త అలాగే గడిచే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత లబ్ధి కానీ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కానీ లేదా ప్రమోషన్ల విషయంలో కానీ అనవసరమైనటువంటి తొందరపాటుతో మాట్లాడి మీకై మీరు ఆ రావాల్సిన లబ్ధిని మీరు కాస్త దూరం చేసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కొరకు ఈ వారం అంతా కూడా కనకధార స్తోత్రాన్ని వీలైతే ఏదైనా ఒక శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకు కూడా ఈ వారం అంతా కూడా గత వారంలాగే దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఏదేని చర్మ సంబంధమైన ఇబ్బందులు కానీ ఎలర్జీ లాంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనవసరమైనటువంటి తొందరపాటు వల్ల అనవసరమైనటువంటి ఆవేశం వల్ల ఆరోగ్యము బీపీ షుగర్ లాంటి విషయాలలో నియంత్రణ తప్పే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా దంపతుల మధ్య అనవసరమైనటువంటి కలహాలకు తావివ్వకుండా విషయం అసలు ఏమీ ఉండదు. అనవసరమైనటువంటి ఎదుటి మూడో వ్యక్తి కోసమై మీరు అనవసరమైనటువంటి గృహంలో అశాంతిని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. అలాంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కూడా అలాంటి విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా ఉంది, కాస్త సహవాస దోషాలు ఉండకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు చక్కగా ఉండి చక్కగా కృషి చేయండి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతమైన మేధాశక్తిని మీరు పొందుతారు. అంతేకాకుండా ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులను దాచుకోవడంలో కూడా కాస్త శ్రద్ధ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గత వారం చెప్పినట్టుగానే దుర్గా స్తోత్రం అలాగే గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలను తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా చక్కగా ఒక 10 నిమిషాలు దైవధ్యానానికి సమయం ఇచ్చి వీలైనంత వరకు ఒక పేదవాడి కాస్త ఆహారాన్ని తినిపించి చక్కగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఈ మేషాది 12 రాశుల వారికి చక్కని అనుకూలమైన ఫలితాలు పొంది హాయిగా ఆనందంగా ఈ వారమంతా గడవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.